మన మూవీ వచ్చేసి అలనాటి రామచంద్రుడు. ఇది ఆగస్ట్ 2 రోజు రిలీజ్ అవుతుంది. ముందుగా ఏంటంటే మీరందరూ ఇక్కడికి వచ్చి మా మూవీని సపోర్ట్ చేసి ఈ జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరికి ముందు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా లేట్ అయ్యి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే ఐఎమ్ సారీ. పొద్దు నుంచి మన అమ్మవారి దర్శనం చేసేసుకొని 2 కాలేజీలు పూర్తి చేసుకొని వచ్చాము. రెస్పాన్స్ చాలా బాగుంది మా టీజర్కి ఇంకా ట్రైలర్కి. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ బెజవాడతో నాకు పర్సనల్ కనెక్షన్ ఉందని నేను ఎప్పటి నుంచి ఫీల్ అవుతుంటాను. ఒక 2 years బ్యాక్ అట్లా నేను ఊరికూరికి వచ్చేవాడిని, వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వెళ్ళేవాడిని నేను. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరూ మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా పేరు అలనాటి రామచంద్రుడు. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. నా పేరు కృష్ణవంశీ అండి. ఇది నా మొదటి సినిమా హీరోగా. మా డైరెక్టర్ గారు ఆకాష్ గారు, ఎస్ మా కోస్టార్ మోక్ష గారు, మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివ్యశ్రీ గారు అండ్ స్నేహ గారు అండ్ దివ్యశ్రీ గారు. మా టీం అందరం కొత్త వాళ్ళం అండి టీంలో. బేసిక్లీ ఎస్విసి రిలీజ్ జరుగుతుంది. అంటే దిల్రాజ్ గారు మా సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి. బట్ టు బి వెరీ ఫ్రాంక్, టు బి వెరీ ఆనెస్ట్, చిన్నప్పటి నుంచి ఐ థింక్ I had a dream that I will become a Telugu. One day I'll become a Telugu. I work in Telugu movies, Telugu film industry. Chala ishtam, pedda hero, and idi ippudu one of the biggest industry in India. It is representing India internationally. So we have seen the rise of Telugu cinema from the very 70s. Commercial films unte Telugu cinema, but in this generation also we have seen how the new product, how the Telugu people, Telugu audience, they love good stories, family stories also. So they are supporting Baby. We have seen how completely it's a new faces they supported Baby. So there are a lot of color photo, there are a lot of good content driven works kuda Telugu audience, Telugu media. రాముడు అనేవాడు చాలా హానెస్ట్ పర్సన్, చాలా నీతి నిజాయితీగా హానెస్ట్గా ఉండే పర్సన్. అలాంటి రాముడు క్యారెక్టర్ తీసుకొని ఇందులో రాముడు అబద్ధం ఆడితే ఏంటి, సీతతో ఎప్పుడు అబద్ధం ఆడలేదు రాముడు ఇప్పటివరకు. సో అలాంటి రాముడు ఒక అబద్ధం ఆడితే ఏంటి అనే క్యారెక్టరేషన్ తీసుకొని ఈ కథ అల్లడం జరిగింది. అది రేపు మీరు థియేటర్లో చూసి మీకు అందరికి కనెక్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అది చాలా కొత్త పాయింట్ అని నేను నమ్ముతున్నాను. ఫిల్మ్స్లో చేసినంత ఈజీ కాదు మూవీస్లో చేయడం. బేసిక్గా అక్కడ మనకు నచ్చినట్టు డైరెక్టర్ని కన్విన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మనకు నచ్చినట్టు రోల్ మార్చుకోవచ్చు. బట్ మూవీకి వచ్చేసరికి అలా కాదు కదా. డైరెక్టర్ గారికి ఏది కావాలంటే అలానే చేయాలి, వాళ్ళు ఎంతవరకు చేయమంటే అంతవరకే చేయాలి. బట్ ఇప్పటివరకు ప్రమోట్ చేస్తున్నాం అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరిలాగా షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ నేను చేయకపోయినా నేను సడన్ యాక్ట్రెస్ ఐ బీన్ ఇంట్రడ్యూస్ త్రూ రాజావారు రాణి గారు యాజ్ గీత. డైరెక్టర్ సార్ నా సినిమాలు అన్నీ చూసి యూ కెన్ యాక్ట్ వెరీ న్యాచురల్లీ, ఈ క్యారెక్టర్కి మీరు మాత్రమే సూట్ అవుతారని తీసుకున్నారు.